నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ చెల్లా జగ్గిరెడ్డి గారు. ఈయన్ని పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా తాను ప్రజల కోసం ఎంత సర్వీస్ చేశారన్నది ప్రతి ఒక్కరికి యావత్ ఆంధ్రప్రదేశానికి తెలుసు. అంతేకాదు తన తండ్రి ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా చాలా సర్వీస్ చేయడం జరిగింది. ఈరోజు మనకు టైం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. మొత్తానికి ఆంధ్ర రప్పించేశారు మమ్మల్ని. ఆంధ్ర ఇది కలిపే కదమ్మా ఒకప్పుడు. అవును సార్. సార్ ఎలా నడుస్తుంది, ఎట్లా ఉంది? బాగానే ఉందమ్మా, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. సార్ అంటే మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది, ప్రజలకు సర్వీస్ చేయడం జరిగింది. ఇక రాబోయే ఎన్నికల్లో మీరు గెలిస్తే 100% మంత్రి అవుతారని ప్రజలైతే చాలా నమ్మకం పెట్టుకున్నారు మీ పట్ల. ఇంత సర్వీస్ చేశారు, నెక్స్ట్ కాబోయే మంత్రిగా కూడా మిమ్మల్ని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి ఎందుకు మీరు ప్రజల నుంచి వ్యతిరేకతను మీరు ఫేస్ చేయాల్సి వచ్చిందంటారు? అంటే వ్యక్తిగతంగా మీరు అన్నట్టు కొత్తపేట నియోజకవర్గంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారితో ఒక విడదీయరైనటువంటి బంధం మా తండ్రి గారు అలాగే మా తాతగారి టైం నుంచి కూడా మాకు ఏర్పడింది. అందుచేతే నేను 3 సార్లు గెలవడం కాదు, కానీ మా తండ్రి గారు 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. సుమారు 10-11 సంవత్సరాల నుంచి అసెంబ్లీ ఎలక్షన్లో మేము కంటెస్ట్ చేసినప్పుడు ప్రతిసారి మంత్రుల కంటే ఎక్కువ ఒక గౌరవం ప్రజలు ఈ ప్రాంతంలో మాకు ఇచ్చారు. కనుకే మా కుటుంబం ఉన్నంతకాలం జీవితకాలం ఈ ప్రజలకి అధికారంలో ఉన్నా లేకపోయినా సర్వీస్ చేయాలని ఆలోచన వెళ్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లాధ్యక్షుడిగా కష్టకాలంలో బాధ్యత తీసుకుని ముందు నడుపుతున్నారు. కానీ ఈరోజు కూడా మంత్రుల కోసం వీటి కోసం కాదు, ప్రజలకు రుణం తీర్చుకోవడం కోసం రాజకీయాల్లో ప్రయాణం చేస్తున్నాను. అవునా సార్? సార్ అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యానంద్ గారితో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంది? అంటే అదే ఫైర్తో నడుస్తుందా, ఇద్దరికి అదే వ్యతిరేకత నడుస్తుంది? ఎందుకంటే సార్ గతంలో మీరు ఇద్దరు ఫైట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, బాటిల్తో సహా మీరు ఇద్దరు ఫైట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉంది. ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది మీ ఇద్దరికి? అంటే ఇక్కడ ఉన్నటువంటి బండారు సత్యేంద్రరావు గారు కానీ లేదా ఇంకా ఇతర పార్టీలో నేతలతో కానీ ఎవరితో కానీ మాకు వ్యక్తిగత వైరాలు ఏమీ లేవు. కానీ పాలసీలో విభేదిస్తాం. వారి పార్టీ ఉన్నటువంటి వాటి బట్టి ఆయన ప్రయాణం చేస్తాడు, మా పార్టీ పాలసీలు బట్టి మేము ప్రయాణం చేస్తాం. అల్టిమేట్గా ఇక్కడ ఏదైనా వారు కూడా చాలా కాలం రాజకీయం నుంచి వారు ఉన్నారు, మేము ఉన్నాం. రాజకీయ విభేదాలు కానీ మా కుటుంబపరమైన విభేదాలు ఏం లేవు. అలాగని పాలసీ వైజు ఇక్కడ నియోజకవర్గంలో జరగాల్సినటువంటివి జరగనప్పుడు, మాట ఇచ్చి చేయనప్పుడు, వారి యొక్క గురువులాగా ఎవరైతే వారి గురువులు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు తప్పి ఎలా వెళ్తారో అలాగే ఈయన కూడా వెళ్తున్న తరుణంలో మేము ప్రతిదాన్ని కూడా మరి ఒక ప్రతిపక్షంగా, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేయడం ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా మీరు అన్న బాటిల్ వేసిన సుబ్రహ్మణ్యం గారు, అది రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, వారితో కూడా మాకు అట్లాంటిది ఏం లేదు. వారు మామూలుగా అందరూ బాగానే ఉంటాం. కానీ రాజకీయంగా అంటే ప్రజల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు వారు అధికార పక్షంగా, నేను అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంగా మా పని ఏం చేశాను, సరే వారు అధికారులు ఉన్నారు కనుక వారి పని వారు సరే కొంత ఎక్సై ఆయన కొంచెం ఇదే ముందుగా వెళ్ళడం జరిగింది. ఏదేమైనా యుద్ధం ప్రజలకు మంచి జరగడం కోసమే తప్ప ఈ నియోజకవర్గం అయితే ఒక సంస్కృతి సాంప్రదాయం మరి ఒక పరిధాటి వెళ్ళం. అంటే స్వతహా మా గోదావరి జిల్లాలో కొంత ఎవరైనా అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ గౌరవంగానే వెళ్తుంటాం. అలాగని ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో రైతులు కానీ ఇంకా ఇతర వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, వారు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నప్పుడు దాన్ని బహిర్గతంగా మాట్లాడడంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు బాగానే మీరు కూడబెట్టుకున్నారని, ఇసుక దందాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, ఇలాంటివి కొంతవరకు మీరు చేసినట్టు అంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. దీని పట్ల మీరు ఏం చెప్తారు? అంటే స్వతహాగా ఈ ప్రాంతంలో ఒకసారి అధికారంలో కంటూ వచ్చినప్పుడు కొంత నెగిటివ్ కూడా రావడం సహజం. మీరన్నట్టు అట్లాగే కూడగట్టుకుని ఉంటే మేము కూడా మీ హైదరాబాద్లో ఎలాగో తలవాగా సంపాదించుకుని ఉండేవాళ్ళం. కానీ మాకున్నటువంటి పాడు చేసుకున్నాం రాజకీయాలుగా. అలా చేసిన మరుక్షణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అమాయకులు కాదు. వారు ఎలా బుద్ధి చెప్పాలో వారు అలాగే బుద్ధి చెప్తారు. కానీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మీరు చెప్తున్నారు, ఏదో కలిపి ఏదో చేశారు అది ఇది అనేటువంటి మాటలు ఇసుక దందాలు చెప్తున్నారు. ఇక్కడ అవైలబిలిటీ ఉన్నంత మాత్రాన అవినీతి జరిగినట్టు కాదే. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ గారు ఏదైతే పాలసీ పెట్టారో పాలసీ నడిచింది. మేము ఎక్కడ నాకు ఒక లారీ లేదు, నేను ఎక్కడ ఒక చోట చేయట్లేదు. అట్లాగే ఈరోజు ఉచితం అని చెప్పి ఉచితంగా ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు దాన్ని కూడా మరి ఎండగట్టాము. మన కార్యక్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము ఏదైతే మా కార్యక్రమం పెట్టామో 2 సంవత్సరాలు గడిచినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి హామీని నిలబెట్టుకోకపోగా
ఈ ఈ యొక్క ఇసుక మట్టి ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటిది బహిర్గతంగానే మనం మాట్లాడాం, ఇంక్లూడింగ్ లిక్కర్తో సహా. అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే మీరు విరుచుకుపడతారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం వల్ల ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టింది అని అంటున్నారు. ఆయన వల్ల దౌర్భాగ్యం పట్టింది అని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వల్ల డెవలప్మెంట్ జరగలేదంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి డెవలప్మెంట్ లేదా ఆయన వల్ల? అంటే మీరే ఆలోచన చేయండి అమ్మా. ఒక్కసారి మనం ఏ వ్యక్తినన్నా ఒకసారి చూస్తే వారు ఏం చేశారు, వారికి పట్టుకొచ్చిన స్కీమ్స్ ఏంటి, ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఎన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఏ రకంగా రాజకీయ ప్రస్థానం జరిగింది, ఇవన్నీ చూస్తే ఒక మనిషి యొక్క నైతిక విలువలు ఏమిటి, ఇవన్నీ మనకు కూడా అర్థమవుతాయి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క నైజం ఎప్పుడు కూడా ప్రజలను మోసం చేయడం. అది ఆయన టాలెంట్ అనండి, లేదా మసిపూసి మారేడుగా చేయడం అనండి, లేదా వెన్నుపోటు పొడిచి అసలు వ్యక్తి అయినటువంటి ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని పక్కకి తప్పించడం అయ్యుండొచ్చు. ఇవన్నీ ఒక రకమైనటువంటి రాజకీయ విజయాలని ఆయన భావిస్తున్నాడు. మేము అవన్నీ మోసాలుగా భావిస్తున్నాం. అలాగే ప్రజలు కూడా మోసం చేయకూడదు ఈయన అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చెప్పినట్టు చేశాడు. మేనిఫెస్టోలు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశాడు. 99% అమలు చేసి ఈయన ఉన్నాడు, మోసం చేసి ఆయన ఉన్నాడు. అలాగని మీరు ఆయన ఎవరు ముఖ్యమంత్రిగా ఎన్నికవడం దౌర్భాగ్యం మీరు చెప్తున్నారు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ మధ్య ఇష్యూలో తీసుకోండి, మరి ఏదైతే ఉన్నటువంటి ఆక్వా రైతులకి ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోకపోగా ఇవాళ వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైపోయింది. ఇది నేను చెప్పట్లా, అక్కడ ఉన్నటువంటి రైతులే రోడ్డెక్కి మరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే మొక్కజొన్న రైతాంగానికి 2400 మరి ఫిక్స్డ్ ధర ఉంటే, ఎంఎస్పి ఉంటే, దాన్ని ఈయన 1600కి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటే మరి దాన్ని కొనుగోలు చేయించడంలో వైఫల్యం చెందుతున్నాడు. అలాగే మీది సార్ అద్దర్ కాటన్ గారు ఇచ్చినటువంటి ప్రాంతం, మా ప్రాంతం అంతా కూడా ఇవాళ నోట్లోకి 5,000 వెళ్తున్నాయంటే దానికి కారణం ఉన్నటువంటి సార్ అద్దర్ కాటన్ గారు ఆ రోజు. మళ్ళీ తదుపరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు ఏదైతే కెనాల్ క్లోజర్లో మేము అన్ని కోట్లు ఇచ్చామని చెప్తున్నటువంటి వీరు పనులు చేయించుంటే ఇవాళ నైతిక నీరు సక్రమంగా అందేది. ఎక్కడైతే కాలువల్లో అడ్డులుగా ఉన్నటువంటి అడ్డులను సైతం తొలగించకుండా పూర్తిగా అవినీతి చేశారు. దానివల్ల ఇవాళ మన సంబంధిత మంత్రి చెప్తున్నారు సుమారు 40,000 ఎకరం ఇక్కడ మేము నీరు ఇవ్వలేకపోతున్నామని. ఇందులో ఖరీఫ్ సీజన్లో మాకు ఎలినో ప్రభావం ఇంకో ప్రభావం ఏమీ ఉండవు. కాటన్ గారు ఇచ్చినారు కూడా మాకు నీరు అందకపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రి గారు, వారి శాసనసభ్యులు కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప కనీసం నీరు ఇచ్చేటువంటి కోనసీమలో అనంతపురంలో ఇవ్వలేకపోతే వేరు, కోనసీమలో కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఈ గడిచిన 30-40 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మరి ఎప్పుడు కూడా లేదు. మొట్టమొదటిసారి మేము చూస్తున్నాం. కొత్తపేట నియోజకవర్గం మునిగిపోతుంది, కింద అమలాపురంలో భూములు నెరలగీసేస్తున్నాయి. ఇప్పుడు మంత్రి గారు వచ్చి మరి అన్నీ అయిన తర్వాత ఏదో ఆకులు కలక చేతులు పట్టుకున్న చందంగా ఇప్పుడు వచ్చి అయ్యో ఆ కాంట్రాక్ట్ని సస్పెండ్ చేయండి, ఈయన సస్పెండ్ చేయండి అంటారు. వారి శాఖలో ఏం జరుగుతుందో వారికి తెలియదని అడుగుతున్నాం. అంటే ప్రచారార్భాటాలకి చేసుకుంటున్న మీరు దానికి తగిన పని కూడా చేయాలి కదా అని మేము నిలదీస్తున్నాం. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. సార్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఏదైతే ఏ ప్రభుత్వానికైనా కొంత టైం ఇవ్వాలమ్మా. వారికి ఇచ్చినటువంటి టైము, వారు ఏదైతే మరి ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా అమలు చేయకుండా దగా చేసేటటువంటి విషయం ప్రజలు కూడా గ్రహించారు. ముఖ్యంగా మరి 50 సంవత్సరాలు దాటిన వారు అందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. ఇవాళ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు, ఒక్క పెన్షన్ కొత్తగా ఇవ్వలేదు. అలాగే మరి ఏదైతే వాస్తవంగా ఇచ్చినటువంటి 2 సంవత్సరాలు గడుస్తోంది, ఇప్పటి వరకు జగన్ గారు ఇచ్చినటువంటి పెన్షన్లు తప్ప కొత్త పెన్షన్ అనేటువంటిది ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయలే. దాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే మీలాంటి ఆడపడుచులు మహిళలు వారికి జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు తీసుకునేవి కూడా బేషరతుగా మాఫీ చేశాడు. దానివల్ల అందరూ బంగారాలు కొనుక్కున్నారు, ఆడపిల్లలంతా బాగున్నారు, ఆడపడుచులంతా బాగున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇదిగో పట్టుకోండి మీరు అన్నారు. ఈరోజు వరకు అమలు చేయలేదు. గ్యాస్ సిలిండర్లు అన్నారు, అమలు చేయలేదు. ఇట్లా ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఏమీ కూడా ప్రజలకు అందించకుండా వారిని మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మరి 2 సంవత్సరాల తర్వాత మేము మాట్లాడాలన్నటువంటివి మాట్లాడుతున్నాం. సార్ ఇన్ని పథకాలు ప్రవేశపెట్టడం కానీ, ఆడపిల్లల విషయంలోనే కానీ, విద్య విషయంలోనే కానీ ఎన్నో రకాల ఫెసిలిటీస్ అన్ని కల్పించడం జరిగింది. అయినా కూడా ప్రజలు ఎందుకు నిరాకరించారు అంటారు? నిరాకరించలేదు, మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం,
ఏం ఇవ్వగలడో అదే చెప్పాడు. ఇచ్చింది 99% అమలు చేసి చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిది మీకు ఒక మాట చెప్తాను, ఎన్టీ రామారావు గారు నాయకుడే. ఆయన పెట్టిన ₹2 స్కీమ్ తప్ప ఆయన పెట్టిన స్కీమ్స్ ఏమన్నా 1-2 మంచివి ఉన్నాయేమో తప్ప మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన టక్కున ఒక 4 స్కీములు మంచి స్కీములు పెట్టాడు ఈయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడని చెప్పండి, ఒక్కటి కూడా చెప్పలేరు. ఏం చేద్దంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే కట్ అండ్ పేస్ట్. ఇక్కడ కట్ చేస్తాడు, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములు పేర్లు మార్చి ప్రజల్ని మోసం చేయడం తప్ప వారు చేసింది ఏమీ లేదు. చెప్పండి, ఆయన స్కీమ్ ఏదో ఉంటే చెప్పండి. ఇంకో ఈ 4 స్కీములు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, సక్సెస్ అయింది, ఆ తర్వాత మీరు కూడా మీ ప్రభుత్వాల్లో మీరు కూడా అమలు చేశారు, చెప్పండి. 4 ₹2 బియ్యం ఎన్టీ రామారావు గారు ఇచ్చింది మేము కంటిన్యూ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఏమున్నాయి, మేము మా ప్రభుత్వం కంటిన్యూ చేసి ఏమున్నాయి చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఆరోగ్యశ్రీ పేర్లు మార్చి పెట్టుకుంటున్నారు, కానీ అదే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్నాడు. ఇవాళ దానికి కూడా ఆరోగ్యశ్రీని దశల వారీగా నిర్వీర్యం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు ఇవాళ ఎక్కడైనా జరుగుతూ ఉంటే అబ్బాయి మాకు బిల్లులు రావట్లేదు కాబట్టి మీరు కట్టి చేయించుకోండి అని చెప్పి ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. దాన్ని ఎలా మేకప్ చేస్తారంటే వాళ్ళు డబ్బు పెట్టి కట్టి చేయించుకుంటే మళ్ళీ ఇక్కడ శాసనసభ్యుల దగ్గరకో లేదా సీఎం రిలీఫ్ ఫండ్కో పెడితే వాళ్ళకి 5-6 లక్షలు ఖర్చు అయిపోతూ ఉంటే అందులో 10,000-20,000 ఇచ్చి మళ్ళీ వాళ్ళందరినీ ఎలా పార్టీ ఆఫీసుల దగ్గర కూర్చోబెట్టి ఏదో పోలీస్ స్టేషన్ దగ్గర దొంగల్ని కూర్చోబెట్టి ఇదిగో మేము ఇంత తెచ్చామని చెప్పి ఘనకార్యంగా చూపిస్తున్నారు. ఒకవైపు పథకం ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ ఒకవైపు ఈ రకమైన ఆర్భాటాలు మాత్రమే చేస్తున్నారు. కాబట్టి మేము ప్రజల వైపు ఆలోచించమని అడుగుతున్నాం. ఏ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ అమలు చేయమని చెప్తున్నాం. వారికి టైం ఇచ్చారు కాదంట్లా, ఆ టైంలో మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని చెప్పి ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం. ఇందులో తప్పేంటని అడుగుతున్నాం. సార్ అలాగే అంటే ఇక్కడ రావులపాలెం నుంచి కొత్తపేట వరకు మీ సొంత నిధులతో మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రైనేజీలే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఇవన్నీ వేయించారు. ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పటికీ మీకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ మీకు ఎలా సాధ్యమైంది? మీ సొంత నిధులతో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? వాస్తవంగా నా సొంత నిధులు అనేటువంటిది వాస్తవం కాదమ్మా. అప్పుడు జరిగినటువంటిది ఏంటంటే అప్పుడు కొంచెం ఈ పాలసీ మ్యాటర్స్లో కొంత విభేదం వచ్చి R&B కాంట్రాక్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయడం మానేశారు. అంటే ప్రభుత్వమే వ్యతిరేకత వారు బిల్లు రావట్లేదనో చెప్పి కొంత ఆగినమాట వాస్తవం. ముఖ్యంగా ఏదైతే మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపల్లి నుంచి అమలాపురం సుమారు 5-6 నియోజకవర్గాలకి వెళ్ళే ప్రధానమైన రహదారి. ఆ రహదారి ఆ రోజు ఇబ్బంది పడిపోయి చాలామంది కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే యాక్సిడెంట్లు అయ్యి అవుతూ ఉంటే అప్పుడు ఆ యూనియన్ బ్రేక్ చేయడంలో వారికి చెప్పి మీరు మొదలు పెట్టకపోయినా మేము మొదలు పెడతానేటువంటి ఇది చేయడం కోసం మనం ముందుకు ఒక 4 మిషన్స్ పెట్టి ఆ వేళ కొంత స్పెండ్ చేసి, అది వాస్తవమే, నా సొంత నిధులతో కొంత మొదలుపెట్టి చేసినటువంటి మాట వాస్తవం. ఎప్పుడైతే మొదలు పెట్టామో వర్క్లు అయి పడిపోతున్నాయనేటువంటిది అనుకుని వారు కూడా కన్విన్స్ అయ్యి ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు విని నెక్స్ట్ వాళ్ళే టెండర్లు వేశారు. ఆ టెండర్ వేసినటువంటి వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో దాన్ని విప్పడానికి ఇచ్చే కార్యక్రమం చేశారు. అంచేత మొదలు ఇచ్చాడు ముందు ఎవరో ఒకళ్ళు గంట కట్టాలని ఆ రోజు మొదలుపెట్టి చేస్తాం. చాలా అక్కని ఒకటి చెప్పాం, పండక్కి మా దగ్గరికి మీ హైదరాబాద్ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి మా చుట్టాలు పట్టాలు అందరూ వస్తారు. వాళ్ళు వచ్చే కూడి పందాలు చూడడానికి మా సాంప్రదాయాలు చూడడానికి వస్తుంటారు. వాళ్ళు వచ్చే టైంకి అది కానుగ్గా ఇస్తారని మాట చెప్పాను. అంచేత మీరన్నట్టు కొంత ముందడుగు వేసి కాంట్రాక్టర్ గారు రాకుండానే పని మొదలు పెట్టేసిన మాట వాస్తవం. ఎందుకంటే సార్ ఇప్పుడు వచ్చేటప్పుడు కొంత ప్రజల్లోకి వెళ్ళడం, మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, వాళ్ళని కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కూడా నేను అడిగే ప్రతి ప్రశ్న ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి నేను తీసుకున్నదే మీతో మాట్లాడుతున్నాను సార్. అలాగే పేదవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా పక్కన పెట్టి మీరు అంటే మీ తండ్రి గారి దగ్గర నుంచి మీకు అలా వచ్చిందా? ఎప్పుడు ఏం జరిగినా, ఎలాంటి కార్యక్రమాలు జరిగినా మీరు అంటే ఇది మీకు ముందే చెప్పాను కదమ్మా, ఇది వాస్తవంగా వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి కార్యక్రమం. ఏం చేసినా కూడా అంటే ఈ ప్రాంతాల్లో మీకు తెలియదు ఏం కాదు. వాస్తవంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ మా ఉభయ గోదావరి జిల్లాలో కొంత కమ్యూనిటీ ఎలక్షన్స్ అని రకరకాల కారణాలు ఉంటాయి ఏ గెలుపోవటంలకి. కానీ కొత్తపేట నియోజకవర్గంలో మాత్రం అనేక సంవత్సరాల నుంచి మా తండ్రి గారు టీడీపీలో కూడా ఎమ్మెల్యే చేశారు. అట్లాగే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు. ఇండిపెండెంట్గా కూడా మా స్టూడెంట్ 2nd ప్లేస్, 3వ ప్లేస్ కూడా పోలా, 2వ ప్లేస్లో ఉన్నారు. 1300 తోడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగా ఇండిపెండెంట్గా మా తండ్రి గారు కంటెస్ట్ చేశారు. తర్వాత మళ్ళీ మేము రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు మళ్ళీ మేము విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో మా నాన్నగారు చేశారు. మళ్ళీ నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో చేశాను. జగన్ గారి టైంలో 10 సంవత్సరాలు చేశాను. ఇవన్నీ వాస్తవంగా అయితే నేను వార్డు మెంబర్ కూడా కాకూడదు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి క్యాల్కులేషన్స్. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు అందరిలోని చెల్ల జగ్గిరెడ్డి మావాడు అనేటువంటి
ఒక ఎస్సీ అనుకుంటాడు, ఒక బీసీ అనుకుంటాడు, ఒక కాపు అనుకుంటాడు, ఒక రెడ్డి అనుకుంటాడు, ఒక రాజు అనుకుంటాడు, అందరూ అనుకుంటారు. అందరూ అలా అనుకోవడం వల్లే నేను కానీ నా తండ్రి కానీ ఇన్ని సంవత్సరాలు ఈ పదవులు మేము చేయగలిగాం. చిన్న విషయం కాదు. అది ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఆ గౌరవం ఇచ్చినటువంటి వారికి వారి రుణం తీర్చుకోవడం కోసం వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరికైతే చిన్నవాళ్ళు నోరెత్తి మాట్లాడలేని వాళ్ళు, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ మా నాయకుడు చెప్తూ ఉంటాడు, వాళ్ళ పక్షాన్ని నిలబడి ఈ యుద్ధం చేయడం మాకు అలవాటు అయిపోయింది. ఇది మేము ఏదో చేస్తున్నట్టు ఫీల్ అవ్వం, మా బాధ్యతగానే ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అంతా కూడా చూడాలని చెప్పారు కాబట్టి నాకంటే చాలామంది అనుభవం ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి యొక్క సలహాలు తీసుకుని కోఆర్డినేటర్స్ వారందరినీ కలుపుకుని జిల్లా అయితే మళ్ళీ ఒక ట్రాక్లో పడింది. ప్రజలంతా తెలుసుకున్నారు. మనం ఇద్దరు నాయకుల్లో అన్నం పెట్టే చేయి నరుక్కున్నాం, మోసగాన్ని నమ్మాం, ఈరోజు అనుభవిస్తున్నాం అనేటువంటి ఆలోచన గెలిపారు. అందుచేతే చాలామంది అనుకుంటారు ఏంటి జగన్ వస్తే అధికార పార్టీలో లేడు, ఇతనేమో అధికార ముఖ్యమంత్రి కాదు, ఇంత జనం వచ్చేస్తున్నారంటే చెప్పి అనుకుంటున్నారు చాలామంది. దానికి కారణం ప్రజల్లో ఉన్నటువంటి బాధ. అన్నం పెట్టే చేతిని నరికేసుకున్నామేమో ఈ మోసగాడిని నమ్మి. ఇవాళ మోసం చేశాడు, దగా చేశాడు, సరే అతని మీద ఎక్కువ ఇస్తానన్నాడు కాబట్టి ఓట్లేసాం, ఓటు వేయించుకున్న తర్వాత చేసి పనిదా అనేటువంటిది మాట్లాడలేక గతంలో ఒక మంచి నాయకుడు మనం పాడు చేసుకున్నటువంటి వారి బాధ ఇవాళ జగన్మోహన్ గారు ఎక్కడికి వచ్చినా ఒక తరంగంలా మా చేతిలో ఏం లేదు. అసలు విపరీతమైన జనం వచ్చి ఇవాళ జగన్మోహన్ గారు వెనకాల నడవడానికి కారణం అది. సార్ అలాగే రైతులు సాగునీరు విషయంలో చూసుకుంటే అధికార పార్టీలో వాళ్ళకంటే కూడా మీరే ముందెళ్ళి ఉంటున్నారు, మీరే ముందెళ్ళి మాట్లాడుతున్నారు. రీసెంట్గా చూసుకుంటే కనుక వాడపల్లి టెంపుల్కి వెళ్ళే దారిలో మీరు నడి రోడ్డుపై ధర్నా చేయడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు అనుకోవచ్చు. ఎలక్షన్స్ అని కాదమ్మా. అప్పుడు మీరు మా తండ్రి గారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులతో బాగా ఇదిగా ఉండేవారు. అప్పుడులో కూడా మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మా తండ్రి గారు ఈ లాగుల దగ్గర లాకులు అది ఓపెన్ చేయాలి, ఆ రెంచ్ ఉంటుంది దానికి, అది ఒకటి తయారు చేయించుకుని ఎక్కడ రైతులకి నీరు ఇవ్వకపోయినా అది కారులో పెట్టుకుని వెళ్ళి మరి వారికి ఆ లాకులు ఎత్తి నీరు ఇచ్చే కార్యక్రమం నా తండ్రి చేసేవాడు. అందుచేత మేము ఇన్నిసార్లు మేము పదవులు చేసినా రైతులు కూడా కష్టం వచ్చినోడు వారి ఇంటికి వెళ్ళినా లేదా చెప్పినా ఆయన ఆదుకుంటాడో ఒక నమ్మకం రావడానికి ప్రధాన కారణం అది. అదే వరవళ్ళు నేను కూడా ప్రయాణం చేస్తున్నాను. అలాగే అధికార పార్టీ నేను తప్పట్ల, వాళ్ళు కూడా కొంత టైం ఇచ్చాం. ముందుగా మేము వెళ్ళలేదు. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముందు ఉన్నటువంటి రైతులే రోడ్డెక్కి స్వచ్ఛందంగా మాకు నీళ్ళు ఇవ్వండి మహాప్రభువు అని చెప్పి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వేడుకునే పరిస్థితి వచ్చేసింది. ముందు మేము చేస్తే రాజకీయం అంటున్నారు. అంచేత ముందు వారే వెళ్ళి రోడ్డెక్కారు. దాన్ని మేము సపోర్ట్ చేస్తాం, సమర్థించాం. కరెక్టే కదా, ఇవాళ రైతులు చెప్తున్న విషయం వాస్తవమే కదా. దాన్ని మీరు ఏ రకంగా నీరు ఇవ్వకుండా ఎట్లా చేస్తారు? అధికారులు జీతాలు తీసుకుని మీరు ఉన్నప్పుడు మరి మే 30వ తారీఖున మీరు కాలువ వదులుతున్నప్పుడు సంబంధిత కాలువల్లో ఎక్కడెక్కడ మట్లు ఉన్నాయి, పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మరి అడ్లు ఉన్నాయి, ఇవి తొలగించాల్సిన బాధ్యత మీకు లేదా? కాబట్టే కదా ఇవాళ 40,000 ఎకరం ఇవాళ ఒక పంటకి మాకు ఉన్నటువంటి ప్రాంతంలో 3,500 కోట్లు పంట పండించగలరు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నేను సంపద సృష్టిస్తానని. ఆయన సృష్టించింది ఏమీ లేదు, సున్నా. కానీ రైతులకు నీరు ఇస్తే ఒక్క క్రాప్లో మా రైతులు 3,500 కోట్లు పండించగలరు. ఇవాళ బ్యాంకులకు వెళ్ళి రుణాలు తెచ్చుకున్నారు పెట్టుబడులు పెట్టడం కోసం. కొంతమంది ఉన్నటువంటి దేవాలయం భూములు తీసుకున్నారు పాపం, 35,000 కౌలు పాపం వారికి. వాళ్ళందరూ కూడా వెళ్ళి మళ్ళీ కట్టాలి. అటువంటి తరుణంలో ఇవాళ నీరు కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అసమర్థ పాలనతో కెనాల్ క్లోజర్లో పూర్తి వారి వైఫల్యం వల్ల ఇవాళ నీరు అందించలేని పరిస్థితి, వారందరూ మరి ఇబ్బందులు పడే పరిస్థితి. దాన్ని మేము క్వశ్చన్ చేసాం ఒక ప్రతిపక్షంగా. అలాగనే మీరు అన్నట్టు ఇది ఏదో ఎలక్షన్ల కోసమో వీటి కోసమో కాదు, నిరంతరం ఆ ప్రక్రియ ఇదే. ఎలక్షన్ ఉన్నా లేకపోయినా, మాకు రాజకీయంగా పదవి ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా వారి రుణం తీర్చుకోవడం కోసం ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణం ఎక్కడి వరకు అంటే అది దేవుడు నిర్ణయించాలి. సరే, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వైపే చూస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు, దానివల్ల ప్రజలు ఇప్పటికీ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మా ప్రాంతంలో మా యొక్క ప్రజలందరి యొక్క అదృష్టం అమ్మా. ఏదైతే అక్కడేమో ఏడుకొండల వెంకటేశ్వరం ఎలా అయితే తిరుపతిలో ఉన్నారో అలాగే మరి వాడపల్లి కోనసీమ తిరుపతిగా బాసిల్లుతూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో మరి ఏదైతే గతం నుంచి మరి 7 వారాలు అనేటువంటి కాన్సెప్ట్ పెట్టిన దగ్గర నుంచి మరి ప్రజలంతా కూడా బాగా బాగా రావడం జరుగుతోంది. భక్తులందరూ కూడా వారి కోరికలు తీరుతున్నాయి కనుక కలియుగ దేవుడిగా ఆయన కొలుస్తున్నారు. మేము ఈ ప్రాంతంలో పుట్టడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మా తండ్రి గారి యొక్క కోరిక కూడా ఆ ముందు నేను స్వాతంత్రపడిగా ఉన్నప్పుడు
మరి అధికారంలో లేనప్పుడు నా టైంలోనే పనులు జరిగాయి. అలాగే అధికారంలో ఉన్నప్పుడు నేను చేయగలిగేది కూడా మరి వాడపల్లి విషయంలో చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న పంచాయతీని షిఫ్ట్ చేసాం. అట్లాగే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నటువంటి వారికి కూడా డబ్బు ఇచ్చి వాళ్ళు ఇల్లుకి సైతం ఖాళీ చేయించి మరి అక్కడ ముందున్నటువంటి ఆ కొలనది కూడా మా తండ్రి గారి కోరిక, తిరుపతిలో లాగా కొలను ఉండాలంటే ఆ కొలనది రెడీ చేయించాం. అలాగే మరి ఏదైతే గుళ్ళో మొత్తం గర్భగుడి అంతా కూడా మరి మా టైంలోనే గర్భగుడిలో కానీ ఆ చుట్టూ ప్రాకార మండపం కానీ ఇవన్నీ కూడా, అలాగే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది డోనర్లని ఇచ్చే సుమారు ₹1,00,00,000 బయట ఒక కళ్యాణ వేదిక కట్టించడం కానీ ఇట్లా అనేక రకాలైన కార్యక్రమాలు. అలాగే అన్నదాన సత్రం మరి ఏదైతే ఉన్నటువంటి సరిపోవట్లేదు, ఒక సత్రం కూడా నా టైంలో వైఎస్ సుబ్బారెడ్డి గారిని తీసుకొని ఓపెన్ చేయించాం. తర్వాత మళ్ళీ మా అధికార పార్టీలోకి వచ్చిన కూడా జగన్మోహన్ గారు కొన్ని నిధులు అడిగి అలాగే టెంపుల్ నిధులు కొన్ని పెట్టి మొత్తానికి అక్కడ డొనేషన్స్ కూడా కలెక్ట్ చేసి మరి అన్నదాన సత్రం కూడా మా టైంలో మొదలుపెట్టింది, కంప్లీట్ అవుతుంది. ఇట్లా ఆ వెంకటేశ్వర స్వామికి చేయడం మాకు కల్పించిన, దేవుడు కల్పించిన అదృష్టం. అలాగే ఈ ప్రాంత వాసులందరూ కూడా అలాగే మరి కొలుస్తున్నారు. మొత్తం ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. మరి వాడపల్లి అభివృద్ధి విషయంలో నేను కూడా ఒక భాగస్వామ్యం, అలాగే ఒక రోడ్డు బ్రిడ్జ్ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పడింది. సెకండ్ రోడ్డు, సెకండ్ బ్రిడ్జ్. అది అంటే వారు చెప్పడం అధికార పార్టీ నేను కాకపోవచ్చు, కానీ అభివృద్ధి విషయంలో వాడపల్లి విషయంలో ఇంకా అందరూ దాన్ని వ్యతిరేకించే కార్యక్రమం చేయం. వీలైనంత వరకు మా ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే మేము అందరూ ప్రయాణం చేస్తూ ఉంటాం. కాకపోతే ఈ మధ్య కాలంలో జరిగిపోతున్నటువంటి విపరీతమైనటువంటి అవినీతి 1-2 బయటకు వస్తున్నప్పుడే బాధేస్తుంది. ఎంత కష్టపడి చేసాం ఆ రోజు. మరి ఏదైతే ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రాకార మండపం కానీ ముఖమండపం కానీ ఇవన్నీ చక్కగా చేసాం. ఈరోజు దాంట్లో వెచ్చలవిడిగా మళ్ళీ అవినీతి జరుగుతుందనేటువంటిది ఆల్రెడీ పత్రికల్లో కొన్ని వస్తున్నాయి. కొన్ని కర్వ్ చేస్తున్నారు, కొన్ని కంట్రోల్ చేస్తున్నారు, కొన్ని జరుగుతున్నాయి. చేత వాటి మీద కూడా చూస్తున్నాం. నిజంగా దేవుడి యొక్క కార్యక్రమాలకు ఇబ్బంది వచ్చినప్పుడు తప్పనిసరిగా మా నుంచి ఆ ప్రతిఘటన ఉంటుంది. దేవుడి విషయంలో ₹1 ఇటు పోనకుండా మేము ఆ ప్రయత్నం చేస్తాం. సార్, జగన్ గారి సపోర్ట్ ఆల్వేస్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు కూడా విప్పుగా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే కూడా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా మిమ్మల్ని పెట్టారు. జగన్ గారు ఇన్ఛార్జ్ కాదు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గానే పెట్టారు. ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం కానీ జగన్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ఒక మంచి నాయకుడమ్మా, మాట తప్పడు, అలాగే నిజమే మాట్లాడతాడు, చేయలేనటువంటి చెప్పడు, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడు, మంచైనా చెడన్నా ప్రజల నిర్ణయానికి కట్టుబడినటువంటి వ్యక్తి. కానీ అవన్నీ తెలుసుకోవడానికి ప్రజలకు కొంత టైం పట్టింది. ఆయన ఇచ్చినట్టే చంద్రబాబు నాయుడు కూడా ఊహించుకున్నారు, మోసపోయారు. కానీ జగన్ అంటే అది కాదు, ఇచ్చిన మాట 100% నిలబెట్టుకోవడం నాకు నచ్చిన విషయం అమ్మ. అలాగే మీరే ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గోల్డెన్ స్పూన్తో పుట్టినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతిభ వల్ల లేదా రాజశేఖర రెడ్డి ఇది వల్లే కాదు, ఆయనలో కూడా ఒక నాయకత్వ లక్షణం ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కలిసి ఆ రోజు అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోయాయి. ఇవాళ బీజేపీని కాంగ్రెస్ కలుస్తామని మీరు ఎప్పుడైనా చూసారా? కానీ కాంగ్రెస్ టీడీపీ కలిసిపోయి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి అతన్ని వేధించి అసలు రాజకీయంగానే రాకుండా తొక్కిపెట్టాలని ప్రయత్నం చేసిన ప్రజల కోసం అతను చేసిన యుద్ధం మా అందరికీ నచ్చింది. ఏమైపోయినా పర్వాలేదు, నేను నా తండ్రి యొక్క ఫోటో ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి, అలాగే నేను కూడా ప్రజలకి చెయ్యాలి, నా ఫోటో కూడా ఉండే విధంగా చేసుకోవాలి అనేటువంటి ఆయన ఆలోచన. ఆయనకి ఏం ఇవాళ కూడా ఎప్పుడు కూడా ఆయనకి ఆర్థికంగా కానీ ఇది కానీ ఇబ్బంది ఉండదు నాకు తెలుసు. కానీ ఏదైతే నా తండ్రి సంపాదించుకున్న పేరు కంటే నేను ఒక 4 అడుగులు ఎక్కువ చేయాలన్నట్టు ఆలోచన, అంత కమిటెడ్గా ఆయన పనిచేయడం, పని చేస్తే ఎట్లా నాయకుడు రకాలు పని చేయాలని చెప్పి మాకు అనిపించింది. మేము పనిచేస్తాం. మాకు పార్టీ కంటే ముందు మా ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నారు. జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇన్ని పార్టీలతో మేము గతం నుంచి రాజకీయం చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళం. మళ్ళీ ఒక మంచి నాయకుడు రాష్ట్రానికి దొరికాడు. తప్పనిసరిగా ఇతను ముఖ్యమంత్రిగా ఉంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో మేము నాయకుడి వెనకాల ప్రయాణం చేస్తున్నాం. సార్, రాజశేఖర రెడ్డి గారి శిష్యులుగా మీరు ఉంటూ, ఎందుకంటే ఆయన అడుగుజాడలో నడుస్తూ రైతుల విషయంలో మీరు చూస్తే చాలా కంపారిజన్ చేసుకుంటే చాలా దగ్గరగా రైతులకి వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా మీరు ముందుంటున్నారు కదా, ఆయన అడుగుజాడలో వెళ్తున్నారు అనుకోవచ్చు. ఎందుకు రైతులంటే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి రావడానికి, ఆయనకి అంత ఆదరణ రావడానికి కారణం రైతులకు ఆయన టైంలో ఆయన చేసిన కార్యక్రమాలు. చంద్రబాబు నాయుడు గారు కనీసం బడ్జెట్కి 100 కోట్ల మీద ఇచ్చేటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు 10,000 కోట్లు ఇచ్చారు ఫస్ట్ బడ్జెట్లో. అలా రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా సార్ అర్దర్ కాటన్ గారు నిధులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతంలో అంత భారీ ఎత్తున నిధులు ఇచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 10 లక్షల ఆయకట్టు ఉంది. ఈ 10 లక్షల ఆయకట్టుకి సుమారు 3,500 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కెనాల్స్ అన్నీ కూడా మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో
కానీ దానికి ఒకసారి క్రాప్ హాలిడే ఇచ్చి కొన్ని చేయాలి. క్రాప్ హాలిడే ఇస్తే రైతులు పంట ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనతో పూర్తి స్థాయిలో ఆయన కంప్లీట్ చేయలేకపోయారు. కానీ ఆ నిధులే ఈ రోజు వరకు ఖర్చు పెడుతున్నట్టు 2-3 గవర్నమెంట్లు మారిన అప్పుడు ఆయన పెట్టినటువంటి నిధులు హెడ్ నుంచే ప్రతి సంవత్సరం కెనాల్ క్లోజర్లో 1-2 పనులు ఈ బ్రిడ్జ్లో ఇవి కట్టినా ఏం చేసినా ఆ నిధుల నుంచి పట్టుకొచ్చి ఇవాళ కూడా చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ప్రతిసారి వరద వచ్చినప్పుడు మీ హైదరాబాద్ మీ అందరూ బాగానే ఉంటారు, కానీ వరద వస్తే ఇక్కడ నుంచి మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోద్దో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో అరిచేతో ప్రాణాలు పెట్టుకుని ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వారు అంతా ఉండేవారు. అట్లాంటి తరుణంలో రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2004-9 ఉన్నప్పుడు ఎక్కువన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎంత వరద వచ్చినా 86 ఫ్లడ్ వచ్చి మొత్తం మురిగిపోయింది. మా ఇల్లు తప్ప ఈ చుట్టుపక్కల ఏం లేదు అప్పుడు. అట్లాంటి సందర్భంలో ఊరంతా మా ఇంట్లో ఉన్నారు, భోజనాలు పెట్టేవారు. అప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా అప్పుడు ఎవరు మన ఎన్టీఆర్ గారు నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారు కూడా చూడడానికి వచ్చారు. మా ఊరు గండి పడిపోయి మొత్తం మునిగిపోతాయి. అప్పుడు మా ఫాదర్ కూడా వారితో పాటు ఉన్నారు. అప్పుడు అట్లాంటి పరిస్థితిలో ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంటే ఈ రోజున ఎంత వరద వచ్చినా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయే విధంగా ఏటుగట్లన్నీ కూడా మళ్ళీ బలోపేతం చేసి 500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు మరి రాజశేఖర్ గారు. అట్లా రైతులకి పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించడంలో కానీ లేదా మహిళల యొక్క కళ్ళల్లో పెదాల మీద చిన్నం ఉండాలి కానీ కళ్ళల్లో నీళ్లు ఉండకూడదని చెప్పి ఆలోచించిన విధానం కానీ ఆయన పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ రాజశేఖర్ గారు ఒక చెరగని ముద్ర ప్రజల్లో వేసుకున్నారు. పార్టీలు కూడా లేదు నాకు తెలిసి. కొంతమంది పార్టీ పరంగా అటు ఓటు వేసినా కొంతమంది మనసులో ఇష్టం మాత్రం రాజశేఖర్ గారు చాలామంది చెప్పారు నాకు. అట్లాగే అదే రకమైనటువంటి మళ్ళీ పరిపాలన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏదైతే ఉన్నటువంటి స్కీమ్స్ అదే స్కీమ్స్ ఇవాళ రైతు భరోసా కానీ లేదా ఆడబడుచులు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసి 25,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం కానీ లేదా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ జగన్ అభివృద్ధి చేయడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి హార్బర్లు కానీ అలాగే ఉన్నటువంటి ఈ పోర్టులు కానీ లేదా ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న జగన్ పెట్టిన సంస్కరణల మీద ఇప్పుడు రేపు ఆయన ఓపెనింగ్ వెళ్ళబోయేటటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్లు కానీ లేదా కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఒక చెప్పుకోలేని మనిషి చేసింది చెప్పుకోలేనటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆయన. కానీ దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది. ఇవన్నీ నేనే చేశాన్ని కలరిస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. అంటే గత హయాంలో ఓటమిని చవి చూసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. ఇప్పుడు ఆయన గురించి అడిగితే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా నేను ప్రశ్నిస్తానంటే ఈయన కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఈ హామీలన్నీ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నిస్తా అంటున్నాడు కదా, ఈయన ప్రశ్నిస్తాడని నమ్మి ఆయనకు ఓటేశారు. ఆయన చెప్పింది కూడా విన్నారు. మా ప్రాంతంలో ఆయనకు అభిమానులు ఎక్కువే. అలాగే నేను కూడా చిరంజీవి గారు అభిమానే. సినిమాల్లో నాకు చిరంజీవి గారు, నాకు రాజకీయాల్లో జగన్ హీరో. సినిమాల్లో చిరంజీవి గారే హీరో. అలాగే రాజకీయాల్లో నాకు నేను జగన్ గారు ఇంకేముంటుంది. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా మీద కూడా మంచి అభిమానులు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఆయన కూడా ప్రశ్నిస్తానని అంటున్నాడు కదా, ఈయన ఏదో ప్రశ్నిస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేకపోతున్నాడు బయట. సారీ, పవన్ కళ్యాణ్ గారు బయట చెప్పుకోలేకపోతున్నాడు. మరి ఆయన ఏ ఇబ్బందులు పెడుతున్నాడో ఆయన కూడా మాట్లాడకుండా నొక్కేసిన పరిస్థితి. ఏం చేద్దంటే ఇవాళ మీరు రీసెంట్ ఇష్యూ తీసుకోండి, ఏదైతే అక్కడ పంచదారుల కొండ ఉంది, మరి గుడికి సంబంధించిన కొండ తినేస్తూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి కదా. ఆయన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఈ యొక్క స్కీమ్స్ అన్నీ ఆయన నోటితో చెప్పించారు. మహిళలకు ఇస్తామన్నటువంటివి అన్నీ కూడా మహిళలకు ఇస్తామన్నాయి కానీ రైతులకు ఇస్తామన్నాయి కానీ లేదా ఈరోజు ఉన్నటువంటి ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ 23 లక్షల కోట్లు తెచ్చారని చంద్రబాబు గారు చెప్తున్నారు. నేను కాక మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం 6,000 కోట్లు మాత్రమేని. లక్షల కోట్లు చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన పక్కనే ఉండి అబద్ధాలు ఆడుతుంటే ప్రశ్నిస్తాననేటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి కదా అని మేము అడుగుతున్నాం. ప్రశ్నిస్తాను నాయకుడు అవుతాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు సబార్డినేట్ అవుతాడు. అంచేత ఆయన్ని కూడా మాట్లాడినట్లేదు. అలాగే ఏదైనా ఇష్యూ మీద మాట్లాడితే మళ్ళీ తర్వాత నాకు తెలిసి మరి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంటో తెలియదు. కానీ ఆయన కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పవన్ కళ్యాణ్ ప్రజలను ఎలా అయితే మోసం చేయడం బహుశా పవన్ కళ్యాణ్ కూడా మోసం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ప్రశ్నించాలి. ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ కూడా చెప్తాను. ఉద్దానం దగ్గర కిడ్నీ బాధితులు ఉన్నారు, ఇబ్బంది అయిపోతుంది, వాటర్ బాలేదని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకమైనటువంటి పార్టీలో ఉన్న
ఆయన ప్రశ్నించిన దాన్ని విమర్శగా తీసుకోవాలా. ఆయన చెప్పిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఉద్దానంలో వాటర్ ప్లాంట్లు చూడండి, మీరు కిడ్నీ బాధితులకు ఏ రకమైన సౌకర్యాలు ఇస్తారో చూడండి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో ఉండి ఆయన చేత కూడా ఆయన చేత కూడా హామీలు ఇప్పించి దాన్ని అమలు చేయకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నా. ఇవాళ కాపు నేస్తం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాపుల్లో నాడోళ్ళు అందరూ మహిళలు పాపం బంగారాలు కొనుక్కున్నారు. ఇవాళ బంగారం కూడా రేటు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయినా ఆయన చేసిన పని బంగారం రేటు పెరిగింది. ఆడవాళ్ళు అందరిలో కళ్ళలో సంతోషం చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి కాపు నేస్తం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్న స్కీములన్నీ నేను మళ్ళీ అమలు చేస్తానని చెప్పారు. ఏది కాపు నేస్తామని అడుగుతున్నాను. ఏది మరి ఎస్సీబీసీలకి ఇచ్చే మహిళలకి ఇచ్చేటువంటిది మరి ఎస్సీబీసీలకి 45 సంవత్సరాలు దాటిన మహిళకి ఎక్కడ ఇచ్చారు మీరు అడుగుతున్నాం. అలాగే ఓసీలో ఉన్న మహిళలకు ఎక్కడ ఇచ్చారని అడుగుతున్నాం. జగన్మోహన్ గారి టైంలో ఇవన్నీ ఇచ్చాం. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేస్తే కనీసం ఆడపడుచులకు కూడా, అందులో కాపు నేస్తం ఉండొచ్చు, డ్వాక్రా గ్రూపులు ఉండొచ్చు, మరి ఆడపడుచులు కూడా మోసం చేస్తూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారని అడుగుతున్నాడు. ఆయన ప్రశ్నించాలి కదా. భాగస్వామిగా నేను ఉన్నాను అన్నప్పుడు నువ్వు అది కదా ప్రశ్నించాల్సింది. నిన్ను నమ్మి కదా ఓట్లేశారు, మరి వాళ్ళు నువ్వు కూడా దగా చేస్తున్నావని అడుగుతున్నాం మేము ప్రతిపక్షంగా. సరే, ఫైనల్గా రాబోయే 2029 ఎన్నికల్లో మీ నాయకులు ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకెళ్ళబోతున్నారు? రాబోయేటువంటి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో 100% ప్రజారాజ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క రైతుకి, యువతకి మరి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా, అభివృద్ధి సంక్షేమం 2 దశలుగా తీసుకెళ్లే విధంగా భవిష్యత్తు ఉండబోతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులన్నీ బేరీజ్ వేసుకుని చంద్రబాబు నాయుడు గారి లాగా మొత్తం రాష్ట్రం, మొత్తం దేశం బడ్జెట్ మీద ఆయన చెప్పరు. ఏదైతే చేయగలుగుతాడో అదే చెప్తాడు ఆయన. మేమందరం రాజకీయాల్లో ఉండకూడదు, మీరు ఇంకేదో చెప్పండి అని చెప్తాం. కానీ ఒకసారి మాట ఇచ్చి దాన్ని చేయబోతే మనం మోసగాళ్ళం అవుతాం. మనం వాళ్ళకి వద్దు, మనం ఇవ్వగలిగిందే చెప్దాం అనేటువంటి స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పనిసరిగా రాబోయేటువంటి మేము గతంలో చాలా చేసాం. ప్రజలకి ఏం చేసాం ప్రజలకే తెలుసు. 3,50,000 కోట్లు తీసుకొచ్చి పంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అంతకంటే ఎక్కువ అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు పంచారో ఆయనకే తెలియదు. అంచేత రాబోయేటువంటి కాలంలో మళ్ళీ అందరికీ సంక్షేమం అలాగే అభివృద్ధి 2 సమపాళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి రాజధాని, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం మేనిఫెస్టో కానీ పరిపాలన కానీ రాబోయే కాలంలో జరుగుతుంది తప్పనిసరిగా. సార్, చాలా కాన్ఫిడెంట్గా మేము అడిగిన ప్రతి ఒక్క దానికి కూడా మాకు ఏమైతే కావాలో సమాధానాలన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే పీపుల్ ఏమైతే కోరుకుంటున్నారో మీరు మంత్రి కావాలి రాబోయే రోజుల్లో అయితే ఇక్కడ మీ జిల్లాలో ఉన్నటువంటి వాస్తవులు అందరూ కూడా నేను ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ మీరు మా దగ్గరికి రావడం దృష్టం ఎంచేదంటే మేము ఒకళ్ళే చెప్పగలం, మీ వ్యూవర్స్ మీరు అందరికీ చెప్పగలరు. కాబట్టి ఎవరైతే నీతిగా న్యాయంగా ప్రజలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అట్లాంటి వ్యక్తిని ఎన్నుకోండి, కానీ మోసగారిని కాదనేటువంటిది మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలి. ఎవరేం చేశారో ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఒక మంచి నాయకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోమని మీ ద్వారా వారందరినీ కోరుతున్నాం. మీరు ఎలా రావడం, ఈ 4 విషయాలు ప్రజలకు తెలియజేసే అవకాశం మాకు ఇవ్వడం మేము అదృష్టంగా భావిస్తూ, నేనేదో మంత్రి అన్నారు, నాకు ఎప్పుడు కూడా మంత్రిలో ఇదిలో అయిపోవాలని కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి, ప్రజలకు ఎక్కువ సర్వీస్ చేయాలి. ఎవరు మంత్రులైనా నాకు అభ్యంతరం లేదు, నేను మంత్రి అడగట్లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే క్యాస్ట్ ఈక్వెన్సీ అన్ని చూసుకుంటారు, దాన్ని బట్టే చేస్తారు. మేము మంత్రులు అవ్వడం మా టార్గెట్ కాదు, ప్రజలకి చేయడం మా టార్గెట్. మంత్రికి ఉండేటువంటి స్థాయి కానీ లేదా మంత్రికి ఉన్నటువంటి గౌరవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇస్తున్నాడు. నాకు అది పదవుల్లో చూపించే అవసరంలా, ఆ మాటలో చూపిస్తున్నాడు, అది చాలు. అలాగే అంతకంటే ఎక్కువ ప్రజలు ఈ ప్రాంతంలో నన్ను జిల్లా అధ్యక్షుడిగా పెట్టడమే ఒక దృష్టం. ప్రజలు దాన్ని ఆశీర్వదించారు. అలాగే మా నాయకులు, మా కోఆర్డినేటర్లు అందరూ కూడా కలిసి వస్తున్నారు. అందరూ నేను వయసులో చిన్నవాడినైనా నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నటువంటి బోస్ గారు కానీ, అలాగే త్రిమూర్తి గారు కానీ, విశ్వరూప్ గారు కానీ, పొన్నాడు సతీష్ గారు కానీ, మా కోఆర్డినేటర్లు కానీ, లేదా ఉన్నటువంటి వారంతా కూడా పెద్దవాళ్ళు. అందరూ కూడా జగిరెడ్డి అయితే మా అందరికీ అనుకూలంగా ఉంటాడు, జగిరెడ్డి మీద పెట్టి నడిపించండి అనేటువంటి మాట వారు చెప్పడం, వారు ఆ గౌరవం ఇచ్చారు. అలాగే నేను కూడా వారితో ఆ గౌరవం నడుచుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది తప్పనిసరిగా. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పుల వల్ల బలోపేతమైంది, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మంచిని గురించి ఈ ప్రాంతంలో బలోపేతమైంది. తప్పనిసరిగా మళ్ళీ రాబోయేటువంటి ఎలక్షన్స్లో కానీ 2009లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి జెండా పాదం
100% పక్క. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు జగన్ గారికి జరుగుతున్న మోసాన్ని తెలుసుకున్నారు కనుక మళ్ళీ ఇంకోసారి మోసపోకుండా జగన్కి బ్రహ్మరథం పడడం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి బ్రహ్మరథం పడడం ఖాయం. సార్ ఫైనల్గా అంటే జోగి రమేష్ గారితో కూడా కొంత పరిచయాలు ఉన్నాయి, కలిసి వర్క్ చేశారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన గురించి అడిగితే ఏం చెప్తారు? జోగి రమేష్ గారు కూడా ఇక్కడ మాకందా ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా మా పార్టీ ఇప్పుడు కూడా బలహీన వర్గాల్లో జగన్ బలహీన వర్గాలు అంటే బలహీన వర్గాలు కాదు, మీరు బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ అని చెప్తారు. మా పార్టీకి మరి బ్యాక్ బోన్గా ఉన్నటువంటివి బలహీన వర్గాల నుంచి ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఈ ప్రాంతంలో మరి ఇన్ఛార్జిగా చేశారు. ఆయనకి నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మంచి నాయకుడు, ఎక్కడ ఏమైనా జరిగితే బాగా వెంటనే దాన్ని కౌంటర్ చేస్తారు, దూసుకుని వెళ్తారు. చేత మా ప్రాంతంలో కూడా ఆయన ఇన్ఛార్జిగా అదే రకమైన తీరుని కనపరిచారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మళ్ళీ అందరూ కలిపి పనిచేస్తాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరెన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రజల కోసం చేయాలని మా వీఫై న్యూస్ ఆల్వేస్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో కైండ్ ఆఫ్ యూ.